హలో అండి. ఇవాళ దొండకాయ మసాలా కర్రీ చూద్దామండి. దొండకాయలను శుభ్రంగా కడిగి తీసుకొని వాటిని 4 ముక్కలుగా గుత్తి వంకాయ కట్ చేసినట్టు కట్ చేసుకోవాలండి. అలా అన్నిటినీ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచేసి మిక్సీ గిన్నెలో వేసుకుందామండి. మిక్సీ పట్టుకోవడానికి ఉల్లిపాయతో పాటు టమాటా, అల్లం అన్నీ కలిపి మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ ఫ్రైకి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. దొండకాయలు మనం కట్ చేసిన దొండకాయలని నూనెలో వేయించుకుందాం. ఎర్రగా వేగేదాకా వేయించుకుందామండి. అవి వేగిపోయాయి చూడండి. అలా మొత్తం అలా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. కొంచెం ఆయిల్ ఉంచుకొని, అంత ఆయిల్ ఉంచవసరం లేదు, కొంచెం వేసుకుందాం. ఆయిల్ వేరే గిన్నెలో తీసేసుకొని ఇందులో కొంచెం పోపు దినుసులు వేసుకుందామండి. జీలకర్ర కొంచెం వేసుకుందాం. అవి చిటపట్లు ఆడుతున్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇందా మిక్సీ పట్టాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, కొంచెం వేసుకుందాం. ఇప్పుడు వాటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుందాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం వేసుకుందామండి. దొండకాయని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టిందని వేగిన ఉల్లిపాయలో వేసేద్దామండి. ఈ పేస్ట్ మొత్తం కూడా బాగా మెత్తగా వేగిపోవాలండి. ఎర్రగా, మెత్తగా కాదు, ఎర్రగా వేగాలి. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇందాక కూడా మనం ఉల్లిపాయ పేస్ట్ ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా చింతపండు ముందే నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి. దాన్ని మెత్త గుజ్జు తీసేసి ఇందులో కొంచెం కారం వేసుకుందామండి. వేగింది, ఉల్లిపాయ మిశ్రమం మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు కారం కూడా వేసుకొని కలుపుదాం. ఇప్పుడు చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకుందామండి. తగినంత పులుసులాగా వేసేసుకుందాం. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నానండి, అంతే. మళ్ళీ కొలతలు చెప్పలేదు అంటారు కాబట్టి చెప్తున్నాను. కొంచెం వాటర్ కూడా వేసాను కొద్దిగా. ఇది ఉడుకుతూ ఉంటుందండి. అలా ఉడికి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం దొండకాయ ముక్కల్ని వేసేసుకుందామండి. చూడండి, ఆయిల్ పైకి వస్తుంది. దొండకాయలు వేసేద్దాం. ఒక్కసారి అలా కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమేనండి. కొద్ది కొత్తిమీరతో